హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. వంగి కట్టె కొట్టలేడు, లేస్తే ఉట్టి కొట్టలేడు, కొట్టొస్తాడమ్మ నా మొగుడు నవ్వొస్తుంది అంటున్నారు మన టేడ్ పండితులు. విషయం మీకు తెలిసిందే. నిజాలు జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమా తీయడం రాదు కానీ ఆస్కార్ అవార్డులు కావాలి వీళ్ళకి. ఓ పని చేయండి, ఈ సంవత్సరానికి కావాల్సినవన్నీ చేసి లాకర్లో పెట్టుంటారు, పోయి దెంగిరండి ఒకటి. కాదు, ఎలాగో వెళ్తున్నారు కదా, పనిలో పనిగా ఓ 10 తెచ్చుకోండి, అవే పడి ఉంటాయి. మాట్లాడితే నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డే. అడుక్కుంటే వచ్చేవి కాదవి, అర్హతని బట్టి వస్తాయి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? మన దగ్గర ఏది ఉండదో దాని గురించే మాట్లాడుతుంది ప్రపంచం. మన యాక్టింగ్ గురించి ఇంతకన్నా ఏం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మొన్నటి వరకు అంకన్న అన్నారు, ఇప్పుడు ఇది. నేషనల్ అవార్డు అంటే జోక్ అయిపోయింది. సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా గురించి మాట్లాడాలి. కథ, కథనం, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్, ఇవి. వీటి తర్వాత పర్ఫార్మెన్స్. 3 సంవత్సరాల టైం తీసుకొని 30 సినిమాలు తీస్తున్నారు. ఆడియన్స్ నుంచి వచ్చే డబ్బు కావాలి, వాళ్ళ అభిప్రాయం వద్దంట. ఒక్కో టికెట్ 600, 800, 1000, 1200 పెడుతున్నారు. అందులో 1% కంటెంట్ అన్నా ఇస్తున్నారా? డబ్బులు తెంగడం మీద పెట్టిన శ్రద్ధలో సగం కంటెంట్ మీద పెట్టడం లేదు. ఒక లైన్ అనుకోవడం, ప్యార్ ఇండియా అని ఒక కలరింగ్ ఇవ్వడం, 100-150 కోట్లు రెమ్యునరేషన్ కింద లేపేయడం, బడ్జెట్ ఎక్కువైందని చెప్పి టికెట్ రేట్లు పెంచడం, జనాల దగ్గర డబ్బులు దొబ్బేయడం. అదే ప్యార్ ఇండియా సినిమా అంటే. నా చిన్నప్పుడు దారి దోపిడీ దొంగలు ఉండేవాళ్ళు అని విన్నా, ఎప్పుడూ చూసింది లేదు. నేను విన్నదాని ప్రకారం వాళ్ళే కొంచెం బెటర్. దారి దోపిడీ దొంగల కన్నా దారుణంగా దోచుకుంటున్నారు. సినిమా బాగుంది, హీరో చించేశాడు ప్యాంటు, హీరోయిన్ లేపింది చేతులు అని పొగిడితే సారీ బానిసత్వం చేస్తే ఏం లేదు. అది కాదు ఇది అంటే ట్రైకులు వేయడం, భయపెట్టడం చేస్తున్నారు. కథ మీద శ్రద్ధ పెట్టి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనస్ఫూర్తిగా ఒక మంచి సినిమా చూసామన్న భావన ఆడియన్స్కి కలిగిస్తున్నారా? ఎంతసేపు సొల్లు బెంగడం, రీమేక్ సినిమాలు, డబ్బా కొట్టడం, భజన, డూప్తో ఫైట్లు, వల్గర్ సీన్లు. మళ్ళీ హీరోయిన్తో సరసాలాడడానికైతే చీకట్లో 5కే సెట్లో ఉంటారు. అవసరం లేకపోయినా హీరోయిన్ ఉండాలి. ఏదో ఒక సందులో ఇరికిస్తారు. కథ చెప్పేది ఏముండదు, నువ్వు ఇప్పితే చాలమ్మా, అదే 10,000 మాకు, అదే స్టోరీ. రీసెంట్గా ఒక పెద్ద హీరో సినిమా వచ్చింది. పెద్ద హీరో అని వాళ్ళే అనుకుంటున్నారు. గ్రహాంతర నక్షత్రము, ఉల్క నక్షత్రము, పాలపుంత, గెలాక్సీ అని వాళ్ళే బిడుదలు కూడా ఇచ్చేసుకున్నారు. డే 1 కలెక్షన్లు ఉండవు. మొదటి రోజు ఫేక్ పోస్టర్ దించితే లాంగ్ రన్లో కూడా అది అసాధ్యం. తెలుగు రాష్ట్రాలు దాటితే కలరా ఉండరా ఖర్చులకు కూడా రావడం లేదు. దానికి అన్ని బిడుదలు. సరే, సినిమా వచ్చింది, యాక్టింగ్ ఓకే అన్నారు. సినిమా కోసం పడిన కష్టాన్ని ఎవరు తక్కువ చేయలేదు. సినిమా ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది అన్నారు, సెకండ్ హాఫ్ దెబ్బేసింది అని చెప్పారు. యాక్టింగ్ బాగుంది, భాస్కర్ అవార్డు వస్తుంది, 100 కోట్లు తీసుకొని చాలా కష్టపడ్డాడు, మామూలుగా అయితే 1000 కోట్లు తీసుకోవాలి అని చెప్తే దానికి ఉప్పొంగిపోయి సినిమా బాగాలేదని చెప్తే ట్రైకులు వేస్తున్నారు. సిగ్గనిపించడం లేదా? సినిమాని ఇన్స్పిరేషనల్గా తీసుకోవాలంట. కళ్ళు భలే ఉన్నాయంటే హీరోయిన్కి కెమెరా ఎక్కడ పెట్టారు? ప్రేమిస్తా అంటే పిల్ల ఒప్పుకోదు, పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళ అయ్యి ఒప్పుకోడు, అందుకే ఈ రాత్రికి తట్టేస్తా అంటాడు. రాత్రికి ఇంటికి వెళ్ళి బలవంతంగా ముద్దు పెట్టి రాక్షస తీట తీర్చుకుంటాడు హీరో. దీన్ని సెక్సువల్ అసాల్ట్ అని కూడా అనలేం, అంతకు మించి. మరి దీనిలో దేన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి? సినిమా మొత్తం కట్సే, ఎక్కడా ఒక ఫ్లో ఉండదు, సరైన విలన్ ఉండడు. 300 కోట్ల బడ్జెట్ అని చెప్పారు, 30 కోట్లు కూడా కనబడలేదు. ఫ్యాన్స్ వీక్నెస్ మీద దెబ్బ కొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. కుస్తీ అయితే మొత్తం డూప్తో లాగించారు, 30 రూపాయల విఎఫ్ఎక్స్ పెట్టారు, కనబడుతుంటుంది అక్కడ, చూడ్డానికి చిరాకేసింది. అలాంటి సినిమాకి డబ్బా కొట్టాలనా? ప్రతి సినిమాని RRRతో కంపేర్ చేయొద్దు అని ఉల్లిలో డైలాగ్ ఒకటి కొడతారు. మరి అలాంటప్పుడు ప్రతి సినిమాకి RRR రేంజ్ టికెట్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పావుల కంటెంట్ కూడా ఉండదు, 30 టికెట్ రేట్ పెడతారు. అడిగే వాళ్ళు లేరు, అందుకే మీకు ఈ దూల. దురంధర్ సినిమా 250 కోట్ల బడ్జెట్తో 2 పార్ట్లు తీసి నార్మల్ టికెట్ రేట్స్కి వదిలితే 3000 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ ఒక సినిమాకి 350 కోట్ల బడ్జెట్ అంట. దానికి ఒక్కో టికెట్ 600, ఓవర్సీస్లో 3000. 250 కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన సినిమా 3000 కోట్లు కలెక్ట్ చేస్తే 350 కోట్ల సినిమా ఎంత కలెక్ట్ చేయాలి? మళ్ళీ గెలాక్సీ స్టార్ అని ఓ గుదికట్టే. తెలుగు రాష్ట్రాలు దాటితే ఎవడు దేకడమే లేదు. పెట్టే టికెట్ రేట్కి ఉండే కంటెంట్కి ఏమన్నా సంబంధం ఉందా? భజన బానిసత్వం చేస్తే ఏం లేదు. సినిమాలో ఈ మిస్టేక్స్ ఉన్నాయి, బాగాలేదు అంటే నెగిటివిటీ చేస్తున్నాడు, వాడు యాంటీ ఫ్యాను, కావాలనే ట్రోల్ చేస్తున్నాడు అంటారు. ఈ డిజార్డర్ నుండి ఎప్పుడు బయటపడతారో మరి. అయినా ఒక ఛానల్లో ఇచ్చే రివ్యూకే భయపడితే మీరే మొగోళ్ళు. మీ దగ్గర ఏం కంటెంట్ ఉంది?
సరే స్టోరీ లేదు బొక్క లేదు అంటే హీరోయిన్ హైలైట్ చేస్తున్నారు. ఫ్రీగా చూడాలన్నా కూడా భయం వేస్తుంది. మాట్లాడితే నేషనల్ అవార్డే. అల్లు అర్జున్కి వచ్చినప్పటి నుంచి పిచ్చి ముదిరింది వీళ్ళకి. నేను చెప్తున్నా భాస్కర్ అవార్డు కూడా రాదు. ట్రైకులేసి నోరు నొక్కేద్దామని చూస్తున్నారు. మీ వల్ల అస్సలే కాదు. రివ్యూలు ఆపించేసి సొంత డబ్బా కొట్టేసుకొని సాయంత్రానికి సక్సెస్ మీట్ పెట్టి హిట్ అని గొప్ప సినిమాని భుజాలు తడుముకోవడం కాదు. 600, 500, 400 డబ్బులు పెట్టి థియేటర్స్కి వచ్చిన ఆడియన్స్కి ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాం అనేది ముఖ్యం. ట్రైకులేసి బెదిరించాలని చూడొద్దు. కొత్త దారులు తెరుచుకుంటాయి. యూట్యూబ్లో వదిలే ట్రైలరు టీజర్లోని షార్ట్స్ని క్యాప్చర్ చేసి ఫెయిర్ అండ్ యూజ్ పాలసీ కింద వాడుకోవడానికి పర్మిషన్ ఉంది. అయినా ఏదో పీకుదామనుకుంటే ఒక్క ఇమేజ్ కూడా వాడకుండా బొక్క పెట్టే కెపాసిటీ ఉంది. కొండకు ఎలక బొక్క పెడుతుంది కానీ కొండ ఎలకకి బొక్క పెట్టలేదు. అది గుర్తుపెట్టుకోండి. కంటెంట్ సరిగ్గా ఉండదు. పైగా డైరెక్షన్లో బొక్కలు ఉంటాయి. కానీ రివ్యూయర్లని ఏదో పీకుదామని చూస్తుంటారు. వంగి కట్టె కొట్టలేడు, లేచి ఒట్టి కొట్టలేడు, కొట్టస్తాడమ్మ నా మొగుడు నవ్వొస్తుంది అన్నట్లుంది. అయినా 350 కోట్ల బడ్జెట్ చేతిలో పెట్టుకొని సరైన కంటెంట్ తీయలేనోళ్ళు ఆడియన్స్ వాయిస్ని అణచివేయగలరా? ఆకులు పీకలేని కోతి ఈతాకు పీకుతుందా అని అడుగుతున్నారు మన టేప్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, దీనికి భాస్కర్ అవార్డు కూడా రాదు. ఒకవేళ సొంతంగా తయారు చేసుకున్నా అది ఇరిగిపోతుంది. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.